సార్ భీమిలి బీచ్లో అక్రమ కట్టడం విజయసాయిరెడ్డికి హైకోర్టులో ఏం జరిగింది? నమస్కారం అండి. ఆ భీమిలి బీచ్లో జరిగిన ఈ కట్టడం కానీ డిమాలిషన్ కానీ మనం చూస్తే విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి ఆమెకి సంబంధించి అది ఒక కాంక్రీట్ ప్రహరీ కూడా ఆ విధంగా నిర్మించిన దాని మీద మరి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసిందంట. సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి మరి సముద్రం నీటికి అతి సమీపంలో కట్టిన దాన్ని వెంటనే కూల్చేయండి చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినందువల్ల దాన్ని కూల్చేశారు. దానికి సంబంధించిన డబ్బు కూడా మరి ఆమె దగ్గర నుంచే వసూలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించినందువల్ల ఈ కాంక్రీట్ ప్రహరీ గోడను నిర్మించడం వల్ల హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం దాన్ని వెంటనే కూల్దోశారు. మరి కూల్చివేతకి అయిన ఖర్చును ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి వచ్చిందంటే దానికి కూడా మరి చూస్తే ఎంతైంది కూడా తేల్చి అంత డబ్బుని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి అని చెప్పేసి జీవీఎంసీకి మరి హైకోర్టు సూచించిందనమాట. భీమ్లీ సర్వే నెంబర్ 1516, 1517, 1519లో నిర్మించిన ఈ కాంక్రీట్ గోడని కూల్చివేశారు. ఈ కాంక్రీట్ నిర్మాణాలని అక్రమమే, ఇవి సక్రమం కాదు అని జనసేన పార్టీ కార్పొరేటరు పీతల మూర్తి యాదవ్ అని ఆయన హైకోర్టులో పిల్లు వేశారు. ఆ పిల్లు డిస్పోజల్ చేసినందువల్ల హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వుల వల్ల జీవీఎంసీ అధికారులు మరి ఆ నిర్మాణాలని తొలగించినట్టు మరి చెప్తున్నారన్నమాట. అయితే ఇది విజయసాయిరెడ్డి గారి కుమార్తె అయినందువల్ల మరి దీని గురించి ఆనరబుల్ జస్టిస్ ఠాకూర్ గారు జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుల విషయంలో దీని గురించి బాగా నెటిజన్స్ డిస్కషన్ అనేది చేస్తున్నారన్నమాట. హైకోర్టు తీర్పు ప్రకారం ఆమెకి నోటీస్ ఇచ్చి 24 గంటల్లో దీన్ని కూల్చేయబోతున్నాము, మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని చెప్పి కోరినప్పుడు ఆమె ఎటువంటి అభ్యంతరం చెప్పనందువల్ల ఇక జీవీఎంసీ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం దాన్ని కూల్చేసేసారని మనకు తెలుస్తుంది. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ అక్రమ నిర్మాణాల ప్రస్తావన కూడా చేశారట. మరి నారాయణ గారు నెల్లూరు నుంచి ఎమ్మెల్యే గెలిచారు. విజయసాయిరెడ్డి గారు అక్కడ ఎంపీగా నిలబడి ఓడిపోవడం జరిగింది. విజయసాయిరెడ్డి గారికి అక్కడ వేమిరెడ్డి అంటే ఈయన మీద నిలబడ్డ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అక్కడ పోటీ జరిగింది. ఇది కూడా దీని యొక్క ఒక కారణం ఏమో అని చెప్పేసి అనుకుంటున్నారు జనమంతా. చివరికి ఏది అయినా కానీ హైకోర్టు ఆదేశాలతో ఆ నిర్మాణాన్ని కూల్చడం అనేది జీవీఎంసీ చేపట్టిన ఈ కూల్చివేతలపై ఇంకా ఎందుకు విజయసాయిరెడ్డి గారు స్పందించడం లేదు, వైసీపీ స్పందించడం లేదని చెప్పేసి అనుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ కూల్చివేతలకు సంబంధించి జనసేన ముందుకొచ్చి ఈ కూల్చివేతలు చేసింది. అయితే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, విజయసాయిరెడ్డి గారు నెల్లూరులో ఇద్దరు కూడా వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మంచి స్నేహితులు. ఆయన క్రిటిసైజ్ చేసుకోరు, ఈయన క్రిటిసైజ్ చేయరు, మనం ఎక్కడ కూడా వినం. అటువంటిది జనసేన నాయకుడు వేసిన పిటిషన్లో వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళ అమ్మాయి కూల్చివేయటం అంటే ఇది నిజంగా ఒక చర్చనీయాంశం. దీని మీద ఎవరు ఏం మాట్లాడతారో అందరూ వెయిట్ చేస్తున్నారు చూడాలని.